హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది సప్లిమెంటరీ అంటే అనుబంధమైన లేదా జత చేసిన. జనరల్గా సప్లిమెంటరీ అంటే అడిషనల్గా లేదా ఎక్స్ట్రా అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ థస్ ఫర్బిడెన్ టు గివ్ ఆన్సర్స్ టు సప్లిమెంటరీ క్వశ్చన్స్. అంటే ఏంటి? అతను సప్లిమెంటరీగా అంటే అడిషనల్గా ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారో వాటికి ఆన్సర్ చేయడానికి నిషేధించబడ్డాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ సప్లిమెంటరీ అని అంటే ఏంటి? అనుబంధంగా అడిగిన క్వశ్చన్స్ అని అర్థం. రెండవది ఇన్సిడెంటల్ అంటే సంఘటన లేదా సంభవించవలసి ఉన్న. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే ఇన్కర్ సమ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఆన్ ద ట్రిప్. అంటే ఈ ప్రయాణంలో మీకు యాదృచ్ఛిక ఖర్చులు రావచ్చు అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అన్ ఇన్సిడెంటల్ పార్ట్ ఆఫ్ ది జాబ్ అంటే ఉద్యోగంలో ఒక యాదృచ్ఛిక భాగం. మూడవది కాన్సిక్వెన్షియల్ అంటే పర్యవసానంగా. పర్యవసానం అంటే ఒక సంఘటన వల్ల జరిగే పరిణామాలు అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైర్ అనేది వచ్చింది అనుకోండి షాప్లో, దానివల్ల మనుషులు చనిపోవచ్చు, లేదా అక్కడ ఉండే వస్తువులు అవన్నీ కాలిపోవచ్చు, మనీ కాలిపోవచ్చు, ప్రాణ నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం జరగచ్చు. సో ఇదంతా ఎందువల్ల వచ్చింది? ఫైర్ అవ్వడం వల్ల కదా. సో ఇక్కడ ఫైర్ వల్ల ఇవన్నీ సంభవించాయి. ఇవన్నీ పర్యవసానాలు అన్నమాట. అనుకోకుండా తీసుకున్న డెసిషన్స్ వల్ల మనకు ఆ డెసిషన్ వల్ల ఏమేమి ఫ్యూచర్లో సంభవిస్తాయో దాని పర్యవసానాలు ఏంటో మనం ఊహించగలుగుతామా? ఊహించలేం కదా. సో అది పర్యవసానం, కాన్సిక్వెన్షియల్ అంటే. నాలుగవది అన్లాఫుల్ డిటెన్షన్ అంటే అక్రమ నిర్బంధం. మామూలుగా తప్పు చేసినప్పుడు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఓకే, అది డిటెన్షన్, నిర్బంధమే అవుతుంది. కానీ ఎవరో ఒకరు ప్రైవేట్ పర్సన్స్ ఎలాంటి తప్పు చేయకపోయినా సరే లాక్ చేస్తున్నారనమాట ఒక రూమ్లో, వాళ్ళ పర్మిషన్ లేకుండా. అప్పుడు అది అన్లాఫుల్ డిటెన్షన్ అవుతుంది. చట్టంలో ఎవరైనా ఒక వ్యక్తిని అన్లాఫుల్గా డీటైన్ చేస్తే అంటే అక్రమంగా నిర్బంధిస్తే వాళ్ళకి పనిష్మెంట్ కూడా చెప్పారనమాట. సో అన్లాఫుల్గా ఎవరినైనా నిర్బంధించడం నేరం. ఐదవది సర్చ్ వారెంట్ అంటే శోధన చేసేందుకు ఇచ్చే అధికార పత్రము, వారెంట్ అంటారు. మామూలుగా ఈ వారెంట్ అనేది చాలా రకాలుగా ఉండొచ్చు. అంటే అరెస్ట్ వారెంట్ ఉంటుంది, సర్చ్ వారెంట్ ఉంటుంది, బెంచ్ వారెంట్స్ ఉంటాయి. అరెస్ట్ వారెంట్ అంటే ఏంటి? జడ్జి గారు పలానా వ్యక్తిని అరెస్ట్ చేయని చెప్పి ఒక పేపర్లో రాసి పోలీస్ ఆఫీసర్స్కి ఇస్తారు. సో వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తారనమాట. అది అరెస్ట్ వారెంట్. సో ఈ సర్చ్ వారెంట్ ఎప్పుడు ఇస్తారు అనంటే, జడ్జి గారు ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ, దొంగతనం చేసిన ప్రాపర్టీ కానీ, లేకపోతే ఏదైనా మెటీరియల్ కోర్టుకి అవసరమైంది పలానా చోట ఉందని కోర్టుకి తెలిసినప్పుడు కానీ, లేకపోతే తెలీదు, ఏదైనా ప్లేస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వెహికల్, వాహనం అయి ఉండొచ్చు, ఏదైనా సరే దాన్ని సెర్చ్ చేయండి అని చెప్పి సెర్చ్ వారెంట్ ఇవ్వచ్చు. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా రోజుకి 5 పదాలు సులభంగా నేర్చేసుకుంటున్నాం. వాటి అర్థాలు తెలుసుకుందాం.